లాస్ట్ వ్లాగ్లో ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు గెస్ట్ చేయండి అంటే బాగానే గెస్ట్ చేశారా ఊటీ అని. ఈషాలో ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే స్పెండ్ చేసి అక్కడి నుంచి ఊటీ స్టార్ట్ అయ్యాము. అలా మేఘాలను చూస్తుంటే ఏ పాట గుర్తొచ్చిందో తెలుసా? మేఘాలి తాకింది హాయ్ హాయ్ లెసా, నవరాగంలో నవ్వింది నా మోనాలిసా, ఈ గాలి రేపింది నాలో నిష, చెలరే గాలి రమ్మంది హల్లో అంటూ ఒల్లో వాళ్ళే అందాల అప్సరస. బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఘాట్ రోడ్ అయితే ఎక్కేసాము. ఈషా ఫౌండేషన్ నుంచి ఊటీ అరౌండ్ 120 కిలోమీటర్స్ అనుకుంటా. చాలా టైమే పట్టింది బికాజ్ మనీ అన్న కంగారు పడకుండా ప్రశాంతంగా సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా బాగా తీసుకెళ్ళాడు. నీలగిరి డిస్ట్రిక్ట్ ఎంటర్ అవగానే ఇలాగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ సింగిల్ యూజ్ ఉంటాయి కదా, అవన్నీ డంప్ చేయడానికి ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉంది. సో చెక్ పోస్ట్ దగ్గర ఆగి మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అన్నీ పడేస్తే హ్యాపీగా మనం కూడా ఈ ప్లాస్టిక్ ఫ్రీ డిస్ట్రిక్ట్ అనే మూమెంట్లో భాగం అవ్వచ్చు. అంటే అవ్వచ్చు కాదు, అవ్వాలి, అక్కడ రూల్ కాబట్టి. బట్ అమేజింగ్ ఐడియా కదా. ఇలా అక్కడక్కడ కుదిరిన చోట టూరిస్ట్ ఎక్కువ వచ్చే ప్లేసెస్లో ఇలాంటి ఒక చెక్ పోస్ట్ పెట్టి మనకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఒక చేంజ్ తీసుకొస్తే చాలా బాగుంటుంది అనిపించింది. రైట్, టీ టైం అయ్యేసరికి ఒక మంచి స్పాట్లో లోకల్ షాప్స్లోనే టీ తాగాలండి. మళ్ళీ అదొకటి ఇంపార్టెంట్. అలా పెద్ద పెద్ద రెస్టారెంట్కి టీ తాగితే అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇలా సైడ్ ఆపి టీ తాగితే అది వేరే మాదిరి ఉంటుంది. మెయిన్లీ నేను అక్కడే తాగుతూ ఉంటాను ట్రావెల్ చేస్తున్నప్పుడు. collection आपका your son's collection. కోడి నువ్వెందుకు వచ్చావే ఫ్రేమ్లోకి? కంటెంట్ అంటే చాలు కొక్క అనుకుంటూ వచ్చేస్తావే. ఎక్స్క్యూజ్ మీ, కో ఎగ్జిస్టెన్స్ అనే కాన్సెప్ట్ తెలుసా నీకు అసలు? ఫ్రాంక్గా చెప్పనా అండి, ఫస్ట్ అయితే కేరళ, తర్వాత తమిళనాడు. వాళ్ళ టీ చాలా పల్చగా ఉంటుందన్నమాట. అది మిల్క్ వల్ల లేదా వాళ్ళు యూజ్ చేసే టీ డికాషను ఐ డోంట్ నో, బట్ వాళ్ళ టీ పల్చగా ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా అలానే కావాలన్నమాట. మా ఇంట్లో కూడా నేను టీ ప్రిపేర్ చేస్తే మా నాన్న వాటర్ టీ అంటారు. సో ఐ లవ్ ద టీ. హే, ఎవరు నువ్వు? కెమెరా ముఖంలో ఎందుకు పెడుతున్నావు? అందరికీ నమస్కారం. నా పేరు టామీ. నేను ఊటీలో ఉంటాను. మీరు మా స్టేకి వచ్చినందుకు ధన్యవాదములు. హోప్ యు హావ్ ఎ నైస్ డే.
కానీ ఇక్కడ నాకు ఫుడ్ పెట్టట్లేదు. మీకైనా పెడతారేమో టైంకి, చూద్దాం. ట్రావెల్ చేసేటప్పుడు కాస్త ఫుడ్ జాగ్రత్త తీసుకోకపోతే ఏమవుతుందో మీకు తెలుసు. సో సింపుల్గా జీరా రైస్ ఆర్డర్ చేశాను. సో ఏదో పీస్ కర్రీ చేశాడు, చాలా బాగుంది. టైం ఏమో 9:35 అయింది. వీరు ఆహా, ఇది అబ్బాయి అయితే నేను గౌతమ్, అబ్బాయి అయితే గౌతమ్ ఫ్రెండ్. ఇది ఎక్కడో చూస్తున్నాను. ఓకే, దిస్ ఇస్ వాష్రూమ్, గుడ్. అండ్ దిస్ ఇస్ మీ. సో డే 1 ఇలా గడిచింది. యాక్చువల్లీ మనము అనుకుంటాం పెద్దవాళ్ళతో ట్రిప్ ఇది అది అని, యా, బట్ వాళ్ళకి ఈ వయసులో అంటే పెద్దవాళ్ళు అయిపోయిన కాకపోయినా వాళ్ళకి మహా అయితే వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది బహుశా టైమ్ అండ్ సమ్ మెమరీస్. సో సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్ టు డూ దాట్, నాట్ లైక్ యాజ్ లైక్ ఐఎమ్ డూయింగ్ దట్ ఫర్ దెమ్ అని కాదు. ఇట్స్ గుడ్ టు ట్రావెల్ అలాంగ్ విత్ పేరెంట్స్, ఫ్యామిలీ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. యా, గుడ్ నైట్. గౌతమ్ ఇంకా వాక్ చేస్తున్నాడు ఆ చలిలో. ఐఎమ్ గోనా స్లీప్. ఉదగమండలంలో ఉదయం ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మీకు తెలుసా ఊటీ అంటే ఉదగమండలం అని? ఎగ్జాక్ట్గా మేము ఉన్న రూమ్కి డోర్ ఇలా తెరిస్తే ఎదుర్కొండ బర్డ్ నెస్ట్ అనమాట. అది నేను ఎలాగానే టక్కని పరిగెట్టేస్తుంది. కోర్స్ నేను అంత దగ్గరికి వెళ్ళకూడదు, ఎగ్రీ. నేనేం హామ్ చేయను నాకు తెలుసు కాబట్టి కొంచెం ముందుకెళ్ళి క్యాప్చర్ చేశాను అనమాట. ఫస్ట్ సో బ్యూటిఫుల్ బుజ్జి బర్డ్ బుజ్జి ఎగ్ పెట్టింది. బుజ్జి బర్డ్ ఇంకోటి రాబోతుంది. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బండ్ రెడీ, ప్లేస్ రెడీ, డేట్ రెడీ, ప్లేస్ రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడి. మళ్ళీ చేసుకుంటారా మమ్మల్ని మళ్ళీ 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 ఎవ్రీ ఇయర్. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ గాడి ఎక్కి విహారయాత్రకు బయలుదేరాం. ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎటు చూసినా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నారనమాట లోకల్స్. అది కళ్ళకి చాలా బాగా అనిపించింది. పొటాటోస్, బీట్రూట్, క్యాబేజెస్, బ్రాక్లీ, ఇంకా ఎన్ని కనిపించాయో. సో మా షాఫర్ మనీ అన్న దిగండి దిగి వ్యూ చూసి రండి అని చెప్పగా దిగి వ్యూ చూసామో. ఈ సీన్ చూస్తే నాకు సొంత మూవీ గుర్తొచ్చింది. ప్యాథటిక్ యు థింకింగ్ ఎంఎస్ నారాయణ గారిది ఉంటుంది చూడండి ఫోటోషూట్, ఆ సీన్ గుర్తొచ్చింది గౌతమ్ని చూసి. నేనైతే ఫిక్స్ అయిపోయా, అంకుల్కి పక్కా క్రేజీ మాస్ బ్యాక్డ్రాప్ ఉండే ఉంటుంది. ఐ మీన్ ఆ స్టైల్ చూసారా, పక్క ఇదే బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ అనిపించింది, అందుకని యాడ్ చేశాను. సూపర్ కూల్ కదా, దట్ స్టైలిష్ వాచ్, గాగుల్స్, క్రాక్స్, స్వాగ్ అంకుల్. అసలు టీ కూడా బాగా వెళ్ళిపోయారు. నిజంగా అంకుల్ స్టైల్
చాలా బాగా నచ్చి కాంప్లిమెంట్ కూడా ఇచ్చాను. కానీ అంకుల్ భాష కదా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పటికీ ఇది 3వసారి రావడం ఊటీకి. చిన్నప్పుడు మా అమ్మ నాన్న తీసుకెళ్లారు, నన్ను మా అక్కని ఇంకా రిలేటివ్స్తో వచ్చాము. తర్వాత ఏమో నేను ఫ్రెండ్స్తో వచ్చాయి 3rd టైం. అయినా కూడా ఏదైతే హైలీ రికమెండ్ చేస్తారో ఊటీ వెళ్తే ఈ ట్రైన్ ఎక్కాలి అని, అది ఇంకా ఎక్స్పీరియన్స్ కాలా. బట్ స్టిల్ ఓకే, బయట నుంచి కూడా చూడడానికి చాలా బాగుంది. యాక్చువల్లీ హాయ్ నాన్నలో స్టేషన్ గుర్తొచ్చింది నాకెందుకో. యా సరే సరే త్వరపడకో తదుపరి వ్లాగ్ ఎటుకో ఎటు నువ్వు వెళ్ళిపోకో చివరి దాకా చూడండోయ్. అప్పుడు చెప్పాగా సెకండ్ టైం వచ్చాని, అప్పుడు బాగా అవుట్ఫిట్ వేసుకుని ఫోటో తీసుకొని హడావిడి బాగానే చేశాను. కానీ ఇప్పుడు చూడగానే ఎందుకులే ఇప్పుడు అంత కష్టపడి అవన్నీ వేసుకొని చెట్ల మధ్యలో నుంచో పెట్టి వాళ్ళు పెట్టిన పోజులన్నీ పెట్టడం అని అనిపించింది. గౌతమ్ అన్నాడు నీకు కావాలంటే దిగదాం కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని. ఐ వాజ్ లైక్ నాకు కూడా లేదు అని. బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి బాగుంటుంది కదా అలా కొత్తగా మనం కూడా వాళ్ళ గెటప్లో. అమ్మవారి కోసం పూజలు చెప్తాడు. లేవు నాన్న తేట్లేదుగా. కెనాయ్ సెట్ చేసుకుంటున్నావా? జీన్స్ స్పాన్సర్డ్ బై గౌతమ్. ఒకరోజు అలా పాస్ అవుతుంటే గో కలర్స్లో ఒక జీన్స్ ప్యాంట్ కనిపించింది. వావ్ ఈ జీన్స్ ఏంటి ఎంత బాగుందని చెప్పి లోపలికి వెళ్ళి 2 కొనుక్కున్నాం అనమాట. సో కుదిరితే వెళ్ళండి, గో కలర్స్లో బాగున్నాయి జీన్స్, 2 కొనుక్కున్నాను. ఇదొకటి. ఇవన్నీ వస్తుంటే నాకు నా కేజీఎల్ ట్రెక్ గుర్తొచ్చింది. వావ్ ఎలా చేశాను అని. చాలా బాగుంది. ನಾಳೆ ಬರೋದು ಈಗ ಯಾವ್ದು ನೈಮ್ಸ್ ರಾಕ್ ಹತ್ರ ಬಂದಿದ್ದೀವಿ. ಕುನ್ನೂರು. నిమ్మకాయ పిండావా ఎక్కువ? నేనేమో స్వీట్ కార్న్, గౌతమ్ ఏమో మ్యాగీ.
వాట్ ఇస్ సెటప్. లక్షణంగా లంచ్ టైం దగ్గర బ్లాగ్ ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. సీ యూ గైస్ సూన్. ఐ అండర్స్టాండ్ కొంచెం టైం పడుతుంది ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. సరే ఈసారి త్వరగా వచ్చేస్తా. Thank you.